పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి అరాచకాలపై ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లాదృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు అరాచకాలతో కూడా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు, ఏమేమి చూస్తారు? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చంపబడుతుంది, డిస్ట్రాయ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, అధికార యంత్రాంగం కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిపక్షాన్ని ఒక గొంతుని నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పులివెందుల్లో బలం లేదు, పులివెందుల్లో మీకు స్థానం లేదు. అయినా కానీ పులివెందుల్లో ఏదో గెలవాలి, గెలిస్తే రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగిపోతుందనే ఒక ఉద్దేశంతో ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి విలువ ఏ రకంగా ఉంటుంది? మీరు ఓటు వేయనీయకుండా ఓటర్లని తరిమేసి పోలీసుల సహకారంతో తోసేసి వేరే పల్లెల నుంచి వేరే పట్టణాల నుంచి ఓటర్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి ఓటర్ల స్థానంలో దొంగోట్లు వేస్తున్నటువంటి దాన్ని ఏ విధంగా పరిగణించాలి? అలాగే డబ్బులు పంచుతూ, చీరలు పంచుతూ, ప్రలోభ పెడుతూ బూత్లోకి ఏజెంట్ని వెళ్ళనివ్వలేనటువంటి పరిస్థితి చూస్తే, బూత్లోకి ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు వెళ్ళలేనటువంటి పరిస్థితులు, అలాగే జడ్పీటీసీ ఓటు వేయలేనటువంటి పరిస్థితులు, ఇంతటి దుర్మార్గమైనటువంటి ఎన్నిక ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. దీన్ని ఏమనాలనంటే పట్టపగలే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. పులివెందులు సార్ ఓట్లు వేయనండి మహాప్రభు అని పోలీసులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఏం చూస్తారు? అసలు ఓటు వేసి 100% ఓటర్ని చైతన్యపరిచి అందరూ ఓటుకు రావాలి, ఓటు వేయాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా చెప్తూ ఉంటే, ఓటు వేయనేమో మీరు వెళ్ళిపోండి అని గెంటేయటం, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? భారతదేశంలో ఆంధ్రప్రదేశే. పూర్వం బీహార్ అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఓటు మేము వేస్తాము, మాకు నచ్చినటువంటి వాళ్ళకి మేము ఓటు వేస్తాము, మహాప్రభు మమ్మల్ని అనుమతించండి, మేము ఓటు వేసి పనులకు వెళ్ళాలని చెప్పని, మేము ఓటు వేసి ఇంటికి వెళ్ళాలని చెప్పని కోరుతున్నటువంటి సందర్భంలో కూడా అధికారులు, పోలీసు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు అందరూ కూడా ఏకపక్షంగా కలిసిపోయి అలా కుమ్మక్కైపోయి అక్కడ ఎన్నిక జరగకూడదు అనే అధికార పక్షానికి కొమ్ము కాసే విధంగా ఉన్నారు అని అంటే ఇంకా మనం ఏం చెప్పాలి? కాబట్టి ఈ ఎన్నికని ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలింగు దొంగ పోలింగు, ఈరోజు జరుగుతున్నటువంటి ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లు, దౌర్జన్యంతో, హింసతో ప్రలోభ పెట్టి ఈ రకమైనటువంటి విధానం ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎన్నికల కమిషన్ కళ్ళ గంతలు కట్టుకుందా అని అడుగుతాను. ప్రతిరోజు కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసిన దగ్గర నుంచి, దౌర్జన్యాలు చేసిన దగ్గర నుంచి, పోలింగ్ బూతులు మార్చిన దగ్గర నుంచి, ఓటర్ల లిస్టులో అవకతవకలు ఉన్నప్పటి దగ్గర నుంచి, లేదా పోలింగ్ స్లిప్పులు పంచడం దగ్గర నుంచి అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్కి మేమందరం కూడా వచ్చి రిప్రజెంటేషన్ చేశాం. కానీ ఎన్నికల కమిషన్ గంతలు కట్టుకుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక రకంగా చెప్పాలంటే అమ్ముడుపోయిందని కూడా చెప్పచ్చు. మన వైపు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ సార్ చెప్పండి, ఏం చూస్తారు? మా ఓటు మమ్మల్ని వినియోగించుకోండి బాబు అని చెప్పి పూర్తిగా అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి కూడా ప్రజలు కూడా మొరపెట్టుకునే పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో చూసుకుంటే బౌన్సర్లు తీసుకొచ్చారు, ఏకంగా దొంగ ఓట్లు వేసేస్తున్నారు, రిగ్గింగ్లు చేసేస్తున్నారు, ఏ విధంగా చూస్తారు? అసలు ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా చీకటి రోజు ఇంకెప్పుడు కూడా ఉండదు. నాకు తెలిసి ఇంత చీకటి రోజులు ఎమర్జెన్సీలో కూడా ఉండదు. ఎందుకంటే ఒక అభ్యర్థిని కూడా ఓటు వేయనివ్వకుండా చేస్తున్నారంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏది ఉండదు. ఏదన్నా ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని వ్యవస్థలు, పోలీసు వ్యవస్థ కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేటట్టు చేయాలి. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్తో సహా పోలీసు వ్యవస్థ కూడా తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లుగా పనిచేసి దానికి ఎలక్షన్ చేస్తున్నారు. దానికి ఎలక్షన్ ఎందుకు, దీనికి ఇంత హడావిడి ఎందుకు, దీనికి మొత్తం కూడా మీరు రిగ్గింగ్ చేస్తూ క్యాండిడేట్ని ఓటేనివ్వకుండా, ఇంతకన్నా హాస్యాస్పదం ఏంటంటే పులిచెంతల జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరయ్యా అంటే జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన ఓటర్లను తీసుకొచ్చి వాళ్ళ ఓటర్లు వేపిస్తున్నారంటే ఎంతకన్నా రిగ్గింగ్ ఏం కావాలి? ఎంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడికి ఒక జడ్పీటీసీలో ప్రజా వ్యతిరేకత ఓటు వస్తుందని ముందే గ్రహించి ఈరోజు ఇంత అక్రమాలకు పాల్పడుతుంది. అది ఒక బతుకేనా? అది ఒక ఎలక్షనేనా? ఏజెంట్లనే వెళ్ళకుండా చేస్తున్నారు, ఏం చేస్తారు? అది ఇప్పుడు చూసారు గతంలో. అసలు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఏజెంటు అడ్డుకునే దాఖలా లేవు.
ఏజెంట్ని కాదు, ఇప్పుడు క్యాండిడేట్ని అడ్డుకుంటున్నారు. క్యాండిడేట్ని అడ్డుకొని క్యాండిడేట్ ఎన్నిసార్లు పోలీసులకు ఫోన్ చేసినా పోలీసులు స్పందన కరువు. అలాంటిది ఏజెంట్ మీద కేసులు. ఈరోజు ఇప్పుడు చూస్తే ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఏజెంట్ ఇంటికి వెళ్ళి ఏజెంట్ని హౌస్ అరెస్ట్ చేసిన అలాగే క్యాండిడేట్ని హౌస్ అరెస్టు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఇటువంటి చెత్త పనులు అది ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యం. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఎలాగా తూట్లు పడాలి, ఎలాగా చింపేయాలి, తన డిక్టేటర్షిప్ పాలసీని ఎలా అవలంబించాలనే దానికి ఈ ఎన్నికల నిదర్శనం. ఎమర్జెన్సీలో కూడా ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీలో కూడా ఇంత చీకటి రోజులు కన్నా మించిపోయిన రోజులు చంద్రబాబు నాయుడికి ఏం అవసరం? ఒక జడ్పీటీసీ ఒక చిన్న ఎలక్షన్, ఆ చిన్న ఎలక్షన్లో ఏదో మేము గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచామన్న పేరు కోసం ఇంత తాహతాతలాడుతున్నారు తప్ప నీకు ఇది కూడా ఒక ఎలక్షనేనా? ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇటువంటి ఎన్నికే కాదనేది నేను ఉద్దేశం. ఓటర్లే కాళ్ళు పట్టుకుంటున్నారు, పోలీసులు కాళ్ళు. ఇట్లాంటి ఘటనలు చూశారు? ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ అన్నీ కూడా ఓటు వేస్తాం మహాప్రభు మమ్మల్ని ఓటు వేయనివ్వనని చెప్పి ఓటర్లు, ఏజెంట్లు ప్రభు మేము లోపల రిగ్గింగ్ జరుగుతుంది మేము చూడాలి, మాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని చెప్పి ఏజెంట్లు, ఎవరైతే కంటెస్ట్ చేస్తారో ఆ కంటెస్ట్ చేసిన వ్యక్తి, నేను కంటెస్ట్ చేసిన వ్యక్తి నేను వెళ్తున్నానని చెప్పిన ఆ వ్యక్తి కూడా ఓటు లేదంటే ఇది ప్రజాస్వామ్యం డిక్టేటర్షిప్ అని తెలుసుకోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేసే విధంగా అక్కడ ఉప ఎన్నికల్లో కూడా కూటమి నేతలు తీరుందని చెప్పి వారు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా కూడా ఎన్నికల కమిషన్ కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు వ్యవహరిస్తుందని చెప్పి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ వంశీతో రాజు, సాక్షి, విజయవాడ నుంచి.